హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో వచ్చి హెచ్సియు హైదరాబాద్ ఇష్యూ గురించి. సో ఈ హెచ్సియు ఇష్యూ స్టూడెంట్ వర్సెస్ గవర్నమెంట్ ఎందుకయింది, అలాగే గవర్నమెంట్ ఏమంటుంది, అపోజిషన్స్ ఏమంటున్నాయి. సో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. హెచ్సియు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, యాక్చువల్లీ దీన్ని లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అని కూడా అంటారు. ఈ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ ఎందుకు అంటారు అంటే 2300 ఏకర్స్లో ఉన్న గ్రీనరీ, ఎకోలాజికల్ సిగ్నిఫికెన్స్ ప్లస్ బయోడైవర్సిటీ ఇందువల్ల సో మొత్తానికి హైదరాబాద్కి మోస్ట్ ఆఫ్ ద ఆక్సిజన్ అనేది సప్లై చేస్తుంది అని, అందుకు దీన్ని లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అంటారు. రీసెంట్లీ కల్కి డైరెక్టర్ నాగశ్విన్ సో వన్ ఆఫ్ హిస్ ప్రీవియస్ మూవీస్ లైక్ ఎవడే సుబ్రహ్మణ్యం అనేది రిలీజ్ చేస్తున్నారు. ఆ రిలీజ్ ప్రెస్ మీట్ అప్పుడు ఒక విలేకరు అడిగారు అనమాట, ఒక పోస్ట్ పెట్టి వెంటనే ఎందుకు డిలీట్ చేశారు అంటే అది ఈ 400 ఏకర్స్ గురించి అనమాట. 400 ఏకర్స్ ల్యాండ్, అందులో ల్యాండే కాదు, ల్యాండ్ ఆ 400 ఏకర్స్ అనేవి ఫుల్ ఆఫ్ ఫారెస్ట్ అనమాట. ఫారెస్ట్ టైప్ మొత్తం చెట్లు అవన్నీ ఉన్నాయి. సో దాన్ని డిమాలిష్ చేస్తున్నారని, చేయకుండా ఉంటే బాగుండు అని ట్వీట్ పెట్టారనమాట. సో అది ఆ పోస్టు. సో అసలు కథ ఏంటంటే, అసలు ఆ ల్యాండ్ గురించి చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ ఆ ల్యాండ్ని 2004లో ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం ఇచ్చిందనమాట. సో అక్కడ 2006 వరకు ఏం డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు. సో ఆ అలాట్మెంట్ని 2006లో క్యాన్సిల్ చేసేసింది. ఆ 2006లో క్యాన్సిల్ అయిన తర్వాత అది మొత్తం ఆ కేసు నడుస్తూ లాస్ట్ ఇయర్ 2024లో తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో కేసు గెలిచి ల్యాండ్ని గవర్నమెంట్కి బ్యాక్ తీసుకుందనమాట. సో ఇప్పుడు ఆ 400 ఏకర్స్ ల్యాండ్లో గవర్నమెంట్ టోటల్ ఐటీ డెవలప్మెంట్ చేయాలి, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించాలి అని డెవలప్ చేద్దామని అనుకుంటుంది. సో ఇది ఆ ల్యాండ్ గురించి ఇష్యూ అనమాట. సో ఇప్పుడు ఆ ల్యాండ్లో డెవలప్మెంట్ చేయడం కోసం మొత్తం డెమాలిష్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు హెచ్సియు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపోజ్ చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆ 400 ఏకర్స్ ల్యాండ్ ఫుల్ ఆఫ్ ఫారెస్ట్ లాగా ఉందన్నమాట. ప్లస్ అక్కడ కొన్ని ఫుటేజెస్ కూడా లీక్ అయ్యాయి కదా. సో చూస్తే అక్కడ జింకలు, కొన్ని పీకాక్స్, జింకలు, కొన్ని అడవి వన్య ప్రాణులు ఉన్నాయి. సో ఉన్నాయని కొన్ని ఫుటేజెస్ ఉన్నాయి మరి. సో వాటిని ఇంకా వెరిఫై చేశారో లేదో తెలీదు. సో గవర్నమెంట్ ఒకవేళ ఇవన్నీ చూసి ఓకే, యాక్చువల్లీ ఏమన్నారంటే తెలంగాణ గవర్నమెంట్ ఏమన్నారంటే అక్కడ ఏ ప్రాణులు లేవు. సో అందువల్ల హెచ్సియు స్టూడెంట్స్ దాని మీద ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది, ప్లస్ బయోడైవర్సిటీ కూడా డ్యామేజ్ అవుతుంది, ప్లస్ అక్కడ చాలా వన్యప్రాణులు ఉన్నాయి, అవి ఎక్కడికి వెళ్ళాలి. ప్లస్ ఇక్కడ వీళ్ళు డెమాలిష్ చేయడానికి వచ్చినప్పుడు కొన్ని వాటి అరుపులు వాటిని విన్నప్పుడు కూడా కొంతమందికి చాలా జాలేస్తుంది అనమాట. సో వీటన్నిటిని చూసి అక్కడ ఉన్న హెచ్సియు స్టూడెంట్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. అపోజిషన్ పార్టీస్ ఏమంటున్నాయంటే డెమాలిష్ చేసే అక్కడే ఐటీ హబ్స్ కానీ అక్కడే డెవలప్మెంట్ చేయాలా. సో అవుట్స్కట్స్లో కానీ ఇంకా ఎక్కడైతే ల్యాండ్ ఉందో అది కూడా ఫ్రీ ల్యాండ్, బీడు భూములు అవన్నీ ఉన్నాయో అక్కడ డెవలప్ చేయొచ్చు కదా. అక్కడే ఉన్న నేచర్ని, ఉన్న ఎన్విరాన్మెంట్, ఉన్న ఫారెస్ట్ని కొట్టేసి లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అంటున్నారా, దాన్ని కొట్టేసే అక్కడే డెవలప్మెంట్ చేయాలా అని ప్రశ్నిస్తున్నాయి. ఇంకా ఎందుకంటే అది యాక్చువల్లీ దాన్ని ఎందుకు స్పెసిఫై చేస్తున్నారంటే అది సిటీకి సెంటర్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ అవుట్స్కట్స్లో పెట్టి దాన్ని డెవలప్ చేయడానికి చాలా టైం పట్టుద్ది, ప్లస్ చాలా డబ్బు ఖర్చు కూడా అవుతుంది. ఇది యాక్చువల్లీ సెంటర్లో ఉందన్నమాట, అది గచ్చిబౌలి దగ్గర. సో సెంటర్లో ఉంది ఆల్రెడీ. ఇంకా జస్ట్ ఐటీ అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ అన్ని చేస్తే సిటీకి సెంటర్లో అయిపోద్ది. సో అందుకు ఇప్పుడు ఇంత ప్రొటెస్ట్ జరుగుతుంది సోషల్ మీడియాలో, అలాగే స్టూడెంట్స్ నుంచి, అలాగే అపోజిషన్స్ నుంచి. సో అందరి నుంచి అపోజిషన్ జరుగుతుంది కాబట్టి మేబీ ఇది ఒకవేళ కొనసాగితే ఉన్న గవర్నమెంట్కి నెక్స్ట్ ఎలక్షన్స్లో చాలా పెద్ద దెబ్బ పడే అవకాశం అయితే ఉండొచ్చు అని అభిప్రాయపడుతున్నారు కొంతమంది అయితే. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడున్న గవర్నమెంట్ 2004లో ఇచ్చిన ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్కి ఇచ్చిన ఆ గవర్నమెంట్ అయినా, ఇప్పుడు రూలింగ్ పార్టీ గవర్నమెంట్ అయినా, లేదా ఇప్పుడు అపోజిషన్లో ఉన్న పార్టీ అయినా, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఇంకా జనరల్గా అర్బనైజేషన్ గురించి కొంతమంది మాట్లాడితే, కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు మనం ఉన్న సిటీస్ కానీ
అలాగే కొన్ని మన ఊర్లో ఉన్న కానీ అర్బనైజేషన్ జరిగి అంటే ఉన్న అడవిని కొట్టేసి అర్బనైజేషన్ జరిగింది. సో ఈ అర్బనైజేషన్ అనేది ఇప్పుడు కాకపోయినా ఇంకో 100 years తర్వాత అయినా 200 years తర్వాత ఎలాగైనా జరుగుతుంది అని ఒక పాయింట్. ఇంకొకటి ఏంటంటే సో లైక్ ఆల్రెడీ ఇప్పుడు బెంగళూరు ఉంది, బెంగళూరులో సమ్ థౌజండ్స్ ఆఫ్ లేక్స్ ఉండేవి. ఇప్పుడు అన్నీ మొత్తం అవన్నీ మొత్తం పూర్తి చేసి మొత్తం అపార్ట్మెంట్స్ లేపేస్తారు. సో అలాగా అర్బనైజేషన్ అయ్యే కొద్దీ సిటీస్లో ముఖ్యంగా ఎక్కడైతే డెవలప్మెంట్ ఉందో ఆ డెవలప్మెంట్ చేసేటప్పుడే మేబీ గవర్నమెంట్ ప్లస్ కొన్ని పబ్లిక్ పబ్లిక్ సంఘాలు అన్నీ కలిసి డిసైడ్ చేసి డెవలప్ చేసే ముందే డిసైడ్ చేసి ఒక ప్లేస్ని తీసుకోవడం బెటర్ అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. యాజ్ ఎ నేచర్ లవర్ నేనైతే సిటీకి సెంటర్లో ఉన్న, అందులోనూ సిటీకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తున్న లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ ఈ 400 acres కొట్టేసి ఐటీ డెవలప్మెంట్ చేయడము లేదా అదర్ డెవలప్మెంట్ చేయడం అనవసరమని అనుకుంటున్నాను. ఒకవేళ డెవలప్మెంట్ ఏదైనా ఉన్నా అవుట్స్కట్స్లో డెవలప్ చేస్తే ప్లస్ సిటీ కూడా కొంచెం ఐసోలేట్ అవుతుంది, ట్రాఫిక్ అలాగే ఎన్విరాన్మెంట్ కొంచెం మంచిగా అవుతాయి అని నా ఫీలింగ్. సో గవర్నమెంట్ వర్సెస్ ఎంసీయూ స్టూడెంట్స్ ప్రొటెస్ట్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కింద కమెంట్లో రైట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని మొత్తం మన తెలిసిన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేసేటట్టు షేర్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్.